హలో అండి. నేను మనీ ప్లాంట్ గురించి చూపిస్తాను. అంటే దీంట్లో ఎన్నో వెరైటీస్ ఉంటాయి. ఒక 20, 22 రకాలు ఉంటాయనుకుంటాను. నా దగ్గర ఒక 3, 4 మాత్రమే ఉన్నాయి. అంటే మనము నర్సరీస్‌కి ఈ మధ్య నర్సరీస్‌కి వెళ్తే అక్కడ అంతా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయి అందరూ చెట్లు కొనుక్కోవాలని వెళ్తే ఎవరైనా సరే ఇట్లా అన్నీ వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్ అన్నట్టుగానే చూపిస్తూ ఉంటారు. వాళ్ళు అది బయట పెట్టొద్దా అని అడుగుతూ ఉంటారు. కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. షేడ్‌కి పెట్టొచ్చా ఇది అంటారు. మళ్ళీ వాళ్ళు వెంటనే పెట్టు ఎండకు కూడా పెట్టొచ్చు అనేసి అంటుంటారు. అసలు మనీ ప్లాంట్ కొత్తగా ఎవరన్నా చెట్లు పెంచుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ మనీ ప్లాంటే తీసుకోవాలి వాళ్ళు. మనీ ప్లాంట్ అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇందులో ఏ టైప్ అయినా సరే మనకి రఫ్‌గా మెయింటైన్ చేసేసుకోవచ్చు. పెద్దగా దీనికి ఎక్కువ కేర్ అది తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇది నేను బయట పెడతాను. అంటే దీన్నే నేను ప్రొపగేట్ చేసుకొని ఇంట్లో కూడా పెడతాను. ఇది సెరామిక్ పాట్ ఉంది కాబట్టి బయట ఎంట్రన్స్ దగ్గర బాగుంటుందనేసి నేను ఎంట్రన్స్ దగ్గరే ఉంటదెప్పుడు. చిన్న పాట్‌లో తెచ్చి నేను 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి నేను దాన్ని ఎప్పుడు పెద్దగా దాన్ని తీయడము, చేయడం అట్లాగా ఏం చేయలేదు. ఎప్పుడో ఒకసారి మట్టి అట్లా పైది తీసేసి కొంచెం నీమ్ పౌడర్ అయితే ఏస్తాను. తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఇట్లా దాంట్లో ఏదైతే తక్కువ రేట్ ఉంటదో అట్లా మనీ ప్లాంట్స్ తీసుకోండి. తీసుకొని మనం వాటిని చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. కొంచెం నీమ్ పౌడరు వాళ్ళే మనకు మట్టి కొంచెం మంచిది తీసుకోవాలి. మెత్తగా ఉండాలి కొంచెము. ఇంకొచ్చేసి దీనికి ఇక కంపోస్ట్ వాళ్ళే ఇస్తారు. కంపోస్ట్ కూడా అడిగితే మనకి ఇప్పుడు నర్సరీస్‌లో పెడుతున్నారు కాబట్టి ఆ కంపోస్ట్ తెచ్చుకొని అది యాడ్ చేసుకొని 2 కలిపి మనము నీమ్ పౌడర్ పెట్టేసి ఎప్పుడో 6 మంత్స్‌కి ఒకసారి దాన్ని కొంచెం కేర్ చూసుకుంటే చాలు. ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో బయట ఈజీగా పెరుగుతది. ఇదైతే ఎప్పుడు బయటనే ఉంటది. చాలా వరకి అసలు మొత్తం బయటనే పెడతాను ఇది. ఎంట్రన్స్ దగ్గర ఉంటది కాబట్టి నేను అది బయట పెడతాను. దీన్నే ప్రాపగేట్ చేసుకొని నేను ఇంట్లో కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇదొచ్చేసి నేను వేరే పాట్ కింద దీనిపైన ఒక పాట్ పెడతాను. అందుకని దాంట్లో అంతా కొన్ని వానపాములు అవి వచ్చేసినాయి. అవే తీసి దీంట్లో ఏస్తున్నాను. ఒకవేళ వానపాములు కావాలి, ఇట్లా ఉండాలి అని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది. ఉండాలని అనేసి. అట్లా అంటే అది ఉంటే చెట్టుకు మంచిదే అది. అంటే మనకి వర్మి కంపోస్ట్ తెచ్చుకుంటే దాంట్లో ఎట్లాగో ఎగ్స్ ఉంటాయి కాబట్టి వర్మి కంపోస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు. ఎవ్రీ మంత్‌కి ఒకసారి కొంచెం ఒక టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదు దీనికి. నేనైతే మామూలుగా అయితే మస్టర్డ్ పౌడర్ వేసేదాన్ని. ఇంక ఈ మధ్యనే ఇక వర్మి కంపోస్ట్ కొంచెం అన్నిటికి యాడ్ చేసినాను. ఇది ప్రాపగేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు నేను కట్ చేసిందంతా అది తీసేసి దీంట్లో పెట్టుకుంటున్నాను. సైడ్‌కి ఇంకొకటి పెట్టేసి ఇంకా పడేయడం ఇష్టం లేక అట్లా పెడుతున్నాను. ఎవరన్నా అడిగితే ఇవ్వచ్చు అన్నట్టుగా. ఇదైతే ఇప్పుడు నేను కిచెన్లో అట్లా వాటర్లో పెడతానది. చెట్లు అనగానే భయపడిపోతూ ఉంటారు. పెరగవు అన్నట్టుగా అటువంటి అసలు ఈ క్రోటాన్స్ ఏవైనా కానీ పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ మనీ ప్లాంట్‌తో స్టార్ట్ చేస్తే మనకి చూసుకునే వాళ్ళకి కూడా కొంచెం దాంతో ఎక్స్‌పీరియన్స్ వచ్చి వేరే చెట్లు కొనుక్కోవచ్చు. అంత రఫ్ చెట్టు ఇవి. మిగతా చెట్లు కూడా క్రోటాన్స్ అన్నీ అంతే పెద్దగా దానికి కేర్ తీసుకొని చూసి పెట్టాల్సిన అవసరమే ఉండదసలు. దీంట్లో కొంచెం మట్టి తక్కువైంది. నేను అది కొంచెం మట్టి యాడ్ చేస్తూ ఉన్నాను. ఇది ఆల్మోస్ట్ ఎక్కువ ఇంట్లోనే పెడుతూ ఉంటాను నేను. ఇంకా దీనికి సపోర్ట్ అని ఇప్పుడే తడి అయ్యింది కదా! సపోర్ట్ కానీ కొంచెం పెట్టుకున్నాను. కానీ ఇది హ్యాంగింగ్ పాట్‌గానే వస్తది. మనము పైకి పెట్టినా అంత పెద్దగా బాగుండదు కూడా. కిందికి ఉన్నట్టుగా ఉంటేనే బాగా కనిపిస్తది. ఇట్లా ఆకులోకి కొంచెం కింద స్టెమ్ మాదిరిగా వస్తే అప్పుడు దానికి అక్కడ పెట్టుకుంటే కూడా ఆకు నుంచి కూడా వచ్చేస్తది. కానీ నార్మల్‌గా ఉట్టిగా ఆకు తెంపి పెడితే మాత్రం రాదది. ఇంకా నేను ఈ పాట్‌లో కూడా పెట్టి దానికి క్రీపర్ మాదిరిగా అట్లా పెట్టేస్తూ ఉన్నాను. ఇట్లా 2 చెట్లు ఒక దాంట్లో పెట్టుకున్నా ఈజీగా పెరిగిపోతాయి. ఒక 2, 3 చెట్లు తెచ్చేసుకొని మనం దాన్నే ప్రాపగేట్ చేసుకోవచ్చు వీటిని. ఇప్పుడు నేను ఈ చెట్టు ఫస్ట్ తీసుకున్నప్పుడు నేను తీసుకున్నాను. ఇప్పుడు 2, 3 ఇట్లా పెట్టినాను ఈ చెట్టుని. ఇదే చెట్టుని ఒకటి ఇండోర్ ప్లాంట్‌గా పెడతాను. ఒకటి ఎప్పుడు అవుట్‌డోర్‌గానే ఉంటది. బయటనే పెడతాను. అంటే సెరామిక్‌వన్నీ నేను బయట ఎంట్రన్స్ దగ్గర పెట్టినాను పాట్స్. మిగతావేమో ఇట్లా బయట ఇది కూడా మనీ ప్లాంట్ అని చెప్పి ఇచ్చారు. ఇది సరిగ్గా గ్రోత్ లేకుంటే అప్పుడు నేను అడిగితే వాళ్ళన్నారు, లేదు మొత్తం ఇంట్లోనే పెట్టాలి అని. నేను అప్పుడు ఇంట్లో పెట్టినాను కొన్ని రోజులు. కానీ ఇప్పుడు ఇంట్లోకి బయటికి మారుస్తాను. ఒక 20 డేస్ అట్లా ఇంట్లో పెడతాను. దీన్నే ప్రాపగేట్ చేసుకున్నాను నేను. ఒక 2, 3 ఇట్లా పెట్టినాను.
ఒకటి ఎప్పుడు బయటే ఉంటది. అంటే షేడ్ ఉంటే చాలు. డైరెక్ట్ సన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్ మనకి బ్రైట్ సన్‌లైట్ అట్లా షేడ్ ఉన్నా సరే లైట్నింగ్ మంచిగుంటే చాలక్కడ. ఆ ప్లేస్‌లో ఈ చెట్లన్నీ ఈజీగా పెరిగిపోతాయి. హ్మ్. కొంచెం వీటికి ఎప్పుడన్నా ఆకు కొంచెం దీనికి ఎప్పుడు పురుగు పట్టడము అటువంటిది కూడా నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా ఆకులు ఇట్లా ఉంటే అవి ముడుచుకున్నట్టుగా ఉంటే ఆకులు తీసి పడేసేయాలంతే. వాటర్ స్ప్రే చేసుకోవాలి. మనకి ఫ్లాట్స్‌లో ఏంటంటే మనం పైప్‌తో బట్టి నీళ్ళు పోయలేం కాబట్టి జస్ట్ మనం ఇట్లా వాటర్ స్ప్రే బాటిల్ తీసుకొని స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. వీక్లీ ఒకసారి స్ప్రే చేస్తే ఆకులు కొంచెం ఫ్రెష్‌గా బాగా నీట్‌గా కనిపిస్తాయి. గ్రోత్ కూడా బాగుంటుంది. అందులో సమ్మర్‌లో కొంచెం కంపల్సరీ మనం వీక్లీ చేసుకోవాలి. మిగతా సీజన్‌లో కొంచెం ఇప్పుడంటే డస్ట్ కూడా ఎక్కువ పడుతూ ఉంటది కదా! నేను పెట్టుకున్నది ఇదిగో ఈ విధంగా పెట్టుకున్నాను అన్ని చెట్లు. ఇక్కడ బయట ఇదంతా ఎంట్రన్స్ దగ్గర పెట్టినాను నేను ఇవన్నీ. ఇదైతే నేను 2, 3 పాట్‌లలో పెట్టినాను ఇది. ఇది డబుల్ చెట్టు ఇందులోనే పెట్టేసి ఇది ఇంట్లో కూడా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ విధంగా ఇట్లా సైడ్‌కి అట్లా పెట్టుకున్నాను అన్నీ కొన్ని. ఈ చెట్టు అయితే ఎప్పుడు బయటనే ఉంటది. ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో పెడతాను. కానీ చాలా వరకు ఇది బయటే పెడతాను. ఇదైతే అసలు ఇంట్లో పెట్టను అసలు ఆ చెట్టుని. దాన్నే మనం ప్రాపగేట్ చేసుకొని ఇండోర్ ప్లాంట్‌గా నేను పెట్టుకుంటూ ఉంటాను. ఇది కూడా అంతే. ఇది కూడా బయట ఇంట్లోకి మారుస్తాను. అసలు భయపడాల్సిన అసలు దీనికి ఇంతవరకు నేను ఎప్పుడు కూడా పెస్టిసైడ్ అంటే వేయడము అటువంటిది ఏమీ చేయలేదు. వాటర్ స్ప్రే చేస్తాను అంతే స్ప్రే బాటిల్‌తో. అంతేగాని దాన్ని పెస్ట్ పట్టడం ఏ క్రోటాన్‌కి కూడా పెస్ట్ అన్నది రానే లేదు. ఒక్కసారి మనం ఒక చెట్టుకు కొంచెం ఇట్లా బూజు మాదిరి వస్తే అక్కడికి ఆకు తీసేసినాను అంతే. అంతే తప్ప ఇట్లా వీటికి పట్టడము అది అటువంటిది ఏమీ ఉండదు. పురుగు పట్టడము అట్లా. వాటర్ కూడా డైలీ పోయాలని ఏం లేదు మనకి. ఈ ఎండాకాలంలో మాత్రము ఆల్టర్‌నేట్ డేస్ పోసుకుంటే చాలు. మిగతా సీజన్‌లోనైతే 3, 4 డేస్‌కి ఒకసారి వాటర్ పోసినా సరిపోతుంది. ఇది ఇక్కడ బయట ఇట్లా నేను ఇది నియాన్ పోతోస్ అనుకుంటాను. ఇది ఇంట్లో ఒకటి బయట ఒకటి పెట్టినాను. ఇంకొక పాట్‌లో కూడా ఉంది. ఇట్లా 2, 3 ఇట్లా మనము ఈజీగా దాన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. అందుకే భయపడకుండా అందరూ ఇండోర్ ప్లాంట్స్ గానీ, అవుట్‌డోర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. భయపడాల్సిన పనే లేదు అసలు వీటికి. చెట్లు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం క్రోటాన్స్ బెస్ట్. దాంట్లో మనీ ప్లాంట్ అయితే ఇంకా బెటర్. అంటే దాంతో మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి కూడా భయపడకుండా చేసుకుంటారు. ఇదండి ఈరోజు వీడియో. ఓకే అండి. థ్యాంక్ యూ.